బ్యాంకు దగ్గరకు పోయి అడిగితే ఏమని చెప్తున్నారు? సరే, మీ ఇంటి చుట్టుపక్కల కావచ్చు, మీ ఊర్లలో వాళ్ళకి ఎంతమందికి అయి ఉంటుంది? పోనీ రుణమాఫీ కాలేదా వాళ్ళకి? వాళ్ళని అడిగిరా మీరు? మీకు రుణమాఫీ అయిందా? ఈ రోజు పోయినరా బ్యాంకుకి? ఈరోజు హాఫ్ డే బ్యాంక్ ఉంటుంది కదా, కనీసం పోయి ఎందుకు రుణమాఫీ మాది ఏంది పరిస్థితి అని అంటే మాకు లిస్ట్ రాలేదు కాబట్టి మేమేం చెప్పలేమంటారా? మరి మీరు మీ దగ్గర ఉన్న మీరు అక్కడ వ్యవసాయ శాఖ అధికారి దగ్గరకు పోతే ఏమన్నా మీరు పోకపోయినారా? మరి మాకు ఎందుకు కాలేదు అనేసి మీ డాక్యుమెంట్స్ తీసుకొని పోకపోయినారా? అది చెప్పారు, గైడ్ లైన్స్ లో చెప్పారు. కనీసం సరే ఆ 30,000 మీకు లిస్ట్ లో పేరన్న వచ్చిందా? కనీసం రాలేదు. అయితే మిమ్మల్ని 30,000 కట్టమంటారు. ఆ 30,000 కడితే మీకు 2 లక్షల రుణమాఫీ అవుతుందని చెప్తున్నారా? మరి ఆ ప్రయత్నం అన్నా చేయాలి కదా. మరి ఆ 30,000 కట్టి చూడు, అప్పుడు కాకపోతే మరి తర్వాత మాట్లాడవచ్చు. ఎందుకనంటే మళ్ళీ మీరు ఒకసారి మీ వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి ఒకసారి పోండి. ఒకవేళ లేకపోతే మళ్ళీ ఒకసారి ఫోన్ చేయండి. నేను ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను కూడా బ్యాంకుకి పంపించి కనుక్కునే ప్రయత్నం నేను కూడా చేస్తాను. సరే సరే, థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఏం చెప్పాలనుకుంటున్నారు? మాది వికారాబాద్ డిస్ట్రిక్ట్ మేడం, దోమ మండల్, విలేజ్ దోమ. చెప్పండి. మాది ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు మేడం. నాకు రేషన్ కార్డు లేదు. లేదన్నందుకు నాది ఇప్పటి వరకు బియ్యం రావు, రేషన్ కార్డు లేదు, రుణమాఫీ కాలేదు మేడం. అంటే రుణమాఫీకి రేషన్ కార్డు లేకపోయినా కూడా రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా? అవును, రేవంత్ రెడ్డి చెప్పాడు మేడం. ఇప్పటి వరకు నా లిస్ట్ లో పేరు లేదు, ఏం లేదు. నువ్వు బ్యాంకుకి పోయి కనుకొచ్చుకున్నావా? వెళ్ళొచ్చిన మేడం. నాకు ఏ మేడం అదే వ్యవసాయ అధికారి మేడం ఉంటది కదా, అక్కడ పోయి కలుపు అంటే ఆ మేడం ఏం సపోర్ట్ చేస్తే మాకు పైకెళ్ళి ఏమి ఆర్డర్ లేవు, ఓన్లీ రేషన్ కార్డుకి లింక్ ఉన్నాయే మాపైతే అంటే ఆ మాట చెప్తుండ్రా బ్యాంక్ వాళ్ళు? అది ఈ వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. వ్యవసాయ అధికారులు చెప్తున్నారా రేషన్ కార్డు ఉంటేనే ఇస్తామనేసి? పైకెళ్ళి మాకు ఇది ఓన్లీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అయితే, లేకపోతే మీతో గావు 80% గావు, మాకు పైకెళ్ళి ఆర్డర్లు లేవు అని చెప్పేస్తుంది డైరెక్ట్. ఎంత ఉందమ్మా మీ లోన్? ఎంత ఉంది? నాది 1,23,000 అప్పు తెచ్చిన మేడం. మిత్తితోటి 1,50,000 కావచ్చు. 1,50,000 అంటే మీకు ఎప్పుడు సెకండ్ దాంట్లోనే కావాలి? మీకు ఇప్పుడు మూడో దాంట్లో కూడా కాదు, సెకండ్ విడతల 1,50,000 లోపు రుణమాఫీ అన్నారు కదా, అసలు దాంట్లోనే కావాలి కదా మీకు? లేదు మేడం, అప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు. మరి ఇప్పుడు మీరు ఏమన్నా వెళ్ళి మరి ఏవో దగ్గర మీరు ఏమన్నా దరఖాస్తు పెట్టేసి వచ్చిరా? పిచ్చినా ఏం సప్పుడు చేస్తలేరు మేడం. అవి చెత్తపుడి లేచినా చేస్తారు అంతా. అయ్యో అదేందయ్యా, మీకు ఇప్పుడే నీకు వీడియో చూపించిన కదా, ఆయన 8 చోట్ల దేవుళ్ళ కాడ ప్రమాణాలు చేసిరు నేను అందరికీ చేస్తానని. అదే మేడం, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మాకు నియోజకవర్గం కొడంగల్ దగ్గరనే. అవును, ఆయన అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసి ఏమైనా అయితే మళ్ళీ పరిచయం మా సీఎం కి ఏమైనా అయితే మళ్ళీ మాకు బాధ. అవును అంతేలే, కరెక్టే. అన్ని దేవుళ్ళని కూడా మోసం చేయొద్దు కదా, ప్రజలంటే మోసం చేసిన ఏం కాదు. కానీ అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసిండు, ఒక్కొక్క దేవుడు కాదు 20-30 దేవుళ్ళ మీద ఒట్టేసిండు కదా మేడం. సరే, మీరైతే మీది ఇప్పుడు మీ ఊర్లో అంటే మీ ఊర్లో ఎంతమందికి వచ్చి ఉంటుంది అంచనా? మీ ఊర్లో సపోజ్ 200 మందికో 300 మందికో రుణాలు ఉన్నాయనుకో, ఎంతమందికి అయి ఉంటుంది? ఫస్ట్ విడతలో 40 మందికి వచ్చింది, సెకండ్ విడతలో 25 మందికి వచ్చింది, అంతే. మొత్తం ఫస్ట్ విడతలో 40 మందికి, సెకండ్ విడతలో 25 మందికి, అంతే మేడం. ఒక 40% కూడా 30% మేడం మాపైంది, మిగతా 70% ఉన్నారు. ఇంత దారుణంగా మోసం చేయడం నిజంగా రైతుల్ని బాధ. ఎందుకంటే బాధ పెట్టుడు వాళ్ళని ఆశపడు. బ్యాంకు దగ్గరికి వెళ్తే బ్యాంకు మేనేజర్ ఏమంటాడు, ఇక్కడ కాదు మా ఉద్యోగం ఏం లేదు, లిస్ట్ మా ఉద్దరికి ఏం రాలేదు, అక్కడ ఏ మేడం ఉంటారు కదా, వ్యవసాయ అధికారులు ఉంటారు కదా, అక్కడ వెళ్ళిపోయి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. అయితే ఒక్క మాట అడుగుతాను, మరి నేను అందరికీ రుణమాఫీ చేసిన అని చెప్పి కూడా మళ్ళీ ఆయన మంచిగా పేపర్ల ముందల టీవీల ముందల మాట్లాడుతుండు కదా, ఏమనిపిస్తుంది మీకు? ఏ బాధ అనిపిస్తుంది మేడం, చెప్పింది ఒకటి చేసింది ఒకటి మేడం, చాలా బాధ అనిపిస్తుంది. చేద్దామండి, మీ వైపున మేము ఎప్పుడు కూడా మీ పక్షాన ఉంటాము, రైతుల పక్షాన ఉంటాము. అందరి సమస్యలు పరిష్కరించే దిశగా మనం మళ్ళీ ప్రభుత్వం దృష్టికి నిజాలను తీసుకొచ్చే దిశగా మేము వస్తాము. డెఫినెట్గా లిస్టులు తీసుకొని అసలు ఎందుకు రాలేదు అనేది కూడా మా వైపు నుంచి కూడా మీకు సపోర్ట్ ఉంటుందండి. డెఫినెట్గా మీ నెంబర్ సేవ్ చేసుకుంటాము, మీ ఊరికి వస్తాము, ఆ సమస్యలు ఏందో తెలుసుకుంటామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. ఇక ఒక్కొక్కరు వాళ్ళు చెప్తూ చూడు 30% కూడా కాలేదని చెప్తున్నారు. వాళ్ళ ఫస్ట్ విడతలు 40 మందికి, రెండో విడతలు 24 మందికి ఏమైంది. హలో
నమస్కారం మేడం గారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి, మీకు రుణమాఫీ అయ్యిందా? కాలేజ్ మేడం గారు, ఖమ్మం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు. ఖమ్మం జిల్లా మీ జిల్లా నుంచే కదా, మొన్న చెప్పిండు కదా, సభ పెట్టి మరీ చెప్పిండు కదా 15వ తారీఖున అందరికీ చేస్తున్నామని చెప్పి. ఓన్లీ 2 ఎకరాల భూమి మాత్రం ఉంది మేడం గారు, నాకు రుణమాఫీ కాలేదు మేడం గారు. 2 ఎకరాల భూమికి ఎంత తీసుకున్నారు మీరు? రుణం ఎంత తీసుకున్నారు? 1,70,000 తీసుకున్నాను మేడం. 1,70,000 తీసుకున్నారు. మరి మీకు ఈ 2 లక్షల రూపాయలు మన ఆగస్టు 15వ తేదీనే అవ్వాలి కదా. బ్యాంకు దగ్గరికి ఈ రోజు నిన్న హాలిడేనా, నిన్న బ్యాంక్ ఉందా? నిన్న ఉంది మేడం. మీరు బ్యాంకు దగ్గరకు పోయి అడిగితే ఏం చెప్పారు? మేడం గారు వెళ్ళాము, లిస్ట్ కూడా పెట్టారు. ఆ లిస్ట్ లో మా పేరు లేదు మేడం గారు. లిస్ట్ లో మీ పేరు లేదా? మా పేరు లేదు. ఎందుకు పోనీ ఇప్పుడు వీళ్ళందరికి ఒకటేం చెప్పడము, అందరికీ రుణమాఫీ అని చెప్పారు కదా, మరి మీకు ఏమనిపిస్తుంది మీ లిస్ట్ లో మీ పేరు లేకపోవడం? మాది తిరుమలాపల్లి మండలం మేడం గారు. 40% వాళ్ళకి లోన్లు మేడం, 60% లోన్ రాలేదు మేడం. 40% వరకు అయినాయి, 60% వరకు కాలేదంటున్నారా? కాలేదండి. మీరు కనీసము మీకు ఇంకెందుకు చెప్పారు కదా, రాని వాళ్ళు ఏం బాధపడద్దు, మీరు ఏదో దరఖాస్తు ఫాములు నింపండి, మీకోసం స్పెషల్ డెస్క్ పెట్టామని చెప్తున్నారు కదా. అంటున్నారు కానీ మేడం గారు, అన్ని అబద్ధం మేడం గారు, ఎవ్వరు పడుచుకోలేదు. అసలు పథకం ఇచ్చి పట్టుకోలేదండి మేడం, మాకు అర్థమైంది. మొక్కుబడికి మాత్రమే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇచ్చినందుకు ఇష్టం చేస్తుంది తప్ప వాస్తవంగా మాత్రం అందరు రైతులకు ఇచ్చే ఉద్దేశం లేదు. రేషన్ కార్డు లేదని పెడుతున్నాడు. రకరకాల చిన్న కార్ తీసుకోవాలన్నా, చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా మేడం గారు, ఎంతో కొంత లోన్ తీసుకోవాలంటే ఐటీ కట్టుకోవాలి. రైతులు కూడా దానికి ఐటీ కట్టాలని చెప్పని రిజెక్ట్ చేస్తారు. ఐటీ అంటే 1000 రూపాయలు ఇచ్చినా ఐటీ అంటారు దాన్ని. కరెక్టే. దానికి కూడా అది కూడా రిజెక్ట్ చేసుకుంటారు. 1000 రూపాయలు కడితే ఐటీ ఎంత అవుతాడు? ఆ బ్యాంకు మనం ఇల్లు కట్టుకోవాలంటే బ్యాంకు 2 లక్షలు 3 లక్షలు లోన్ ఇవ్వాలన్నా ఐటీ చూపించమంటాడు. 1000 రూపాయలు కట్టుకుని ఐటీ పట్టుకొచ్చుకుంటే రిజెక్ట్ చేస్తున్నాడు. అంటే ఇదంతా నామమాత్రంగానే చెప్పిరు అనేది మీకు అనిపిస్తుందా? మాత్రమే మేడం గారు, మొక్కుబడికి ఆయన పెట్టిన పథకాలు ఆయన వల్ల కాక ఎన్ని నామమాత్రమే తప్ప వాస్తవాలు మాత్రం కాదు మేడం, అన్ని అబద్ధాలే. వ్యవసాయ శాఖ అధికారులు అంటే మీకు బ్యాంకుల దగ్గర, ప్రతి బ్యాంకు దగ్గర ఒక నోడల్ ఆఫీసర్ని పెడతామని చెప్పారు కదా, మీరు కనీసం మీకు ఎందుకు రాలేదు, వచ్చిందా, రాకపోవడానికి కారణం ఏందని తెలుసుకోవడానికన్నా అక్కడ ఎవరైనా ఉన్నారా? శరత్ కుమార్ అని చెప్పని మేడం, తిరుమలాపల్లి మండలం ఏవో దగ్గరికి వెళ్ళాను. ఏవో గారు చెప్తారు, మేమేం చేస్తామండి, మేము మా వాళ్ళు ఏం కాదు కదా, మేమేం చేస్తాం, మీరు 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 నోటీస్ లెటర్ ఇవ్వండి, మీ లెటర్ మరి పర్మిషన్ తీసుకుంటాం అంటారు తప్ప అన్ని అంటే ఏవో చుట్టూ 1000 మంది ఉన్నారండి. అంటే మీకు అనిపిస్తుంది ఏంటంటే ఒక 40% ఇచ్చుంటారు, అంతకు మించి ఇచ్చుంటారు అనేదే కదా మీకు అనిపిస్తుంది. అక్కడ క్యూ ఉందా అండి? ఇప్పుడు ఒక దగ్గరికి మీరు ఈవో దగ్గరికి ఎవరికి వెళ్ళారు కదా, వాళ్ళ దగ్గర వచ్చే అప్లికేషన్లు ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారా? 1000 మంది ఉన్నారు మేడం. ఓకే అండి, వెళ్ళండి, ప్రయత్నం చేయండి, మీ హక్కు. ఎందుకనంటే చూసిరు కదా, ఆయన దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండు కదా, ప్రతి చోట దేవుళ్ళ మీద ప్రమాణం చేసిరు, మీకు రుణమాఫీ చేసి తీర్తామన్నారు. మేడం గారు అధికారం అవడం కోసం తప్ప వాస్తవంగా రైతుకు న్యాయం చేసే ఉద్దేశం మాత్రం లేదు మేడం గారు. ఓకే, ప్రయత్నం అయితే చేయండి, ఎందుకంటే మీకు ఆ రైట్స్ ఉన్నాయి, మీకు ఆ హక్కు ఉంది కాబట్టి మీ ప్రయత్నాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే మీరు ఆ తెరపైకి వచ్చి మాట్లాడితేనే మీ హక్కు కోసం మీరు పోరాడితేనే కదా మీకు కూడా జరిగేది. థ్యాంక్ యూ సో మచ్ అండి, కాల్ చేసి మీ యొక్క బాధను తెలియజేసుకున్న అభిప్రాయం కూడా నన్ను, ఎందుకంటే మీరు వింటున్నారు కదండి, ఇంకో దగ్గర నుంచి కూడా తనకు ఎక్కడది ఖమ్మం జిల్లా నుంచి, ఎందుకంటే ఇదే సభ ఖమ్మంలో పెట్టి చెప్పిండు, ఖమ్మం వైరాలో పెట్టి చెప్పిండు కదా, ఆగస్టు 15 అనేసి.